మా కుటుంబాన్ని ఆదరించే మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకున్నాను సోదరులారా. చాలా సంతోషం. ఈరోజు గవర్నమెంట్ వచ్చి సంవత్సరన్నర కాలంలోని కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రీ సిలిండర్లు ఇచ్చారు, రైతుకి ఉపయోగపడ్డారు, అలాగే ఫ్రీ బస్ ఇచ్చారు, అలాగే పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అభివృద్ధిని కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరాల కాలంలోని కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం, బీటీ రోడ్లు వేసుకున్నాం. అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా తీసుకుని ప్యారలల్గా పరిగెట్లేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి వ్యక్తిని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏ గ్రాంట్ వచ్చినా సరే, ఏ వచ్చినా సరే ముందుగా జగ్గంపేట నియోజకవర్గానికి హెచ్చు మొత్తంలో తీసుకొచ్చే వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు అని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి వ్యక్తిని కూడా మనం ఆదరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాజిక్ డ్రైన్నే తీసుకుంటే ఈరోజు మోడల్గా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలోని కూడా మొదలెట్లేదు. మోడల్గా ఈ గోవిందపురాన్ని తీసుకుని 38 లక్షలతోటి ఈరోజు మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది. ఈ మ్యాజిక్ డ్రైన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి కళ. ఇంకుడు కొట్లు ఇచ్చేవారు పూర్వకాలంలో, దాంట్లో భాగంగానే ఈరోజు మ్యాజిక్ డ్రైన్. ఇది ఎంత ఉపయోగమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనం దోమలు కుడుతున్నాయి అంటే డ్రైన్ శుభ్రంగా లేకపోవడం వల్ల దోమలు కుడతాయి, అవి మనల్ని కుడతాయి. కొట్టడం వల్ల విష జ్వరాలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇటువంటి సమస్యలు లేకుండా ఎప్పటి నీరు అప్పుడే భూమిలో ఇంకిపోయినట్టయితే అటువంటి సమస్యలు ఉండకూడదు, రాకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల భూమిలోని వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆలోచనలోని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గోవిందపురాన్ని ఇచ్చారు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఇదే కాదు, చాలా కార్యక్రమాలు తీసుకుందాం. దానికి మీ సహాయ సహకారాలు అవసరం. ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ప్రజల తోడ్పాటు కూడా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాం మనం. ఈ గ్రామంలో మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు వేసిన ఘనత జ్యోతుల నెహ్రూ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోడ్డు అన్నా వేసారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా సరే